తల్లి బిడ్డను కొడుకును బాగా కట్టనే అమ్మా నా గుడ్డు పేరు దూరమైంది కన్న పేరు దగ్గరైందని సంబరపడుతుంది మేడల్లనైనా బ్రాహ్మణులు తీసుకొని వచ్చిన పేరు ఆ బిడ్డ పేరు పెట్టువన్న నాడే రావి రావి అంటే నా కొడుకు పోరడు అయిపోతాడమ్మా ఇచ్చిన తల్లిదండ్రులు పేరు పెడితే అర్థం అవుతున్నారు వేదం తెలిసిన వేద బ్రాహ్మణుల పేరు పెడితే నిండా 100 ఏళ్ళు అవసరన్నారమ్మా రాజు ఆనాడు కనుక నేను భర్త 100 పట్టం వచ్చిన ఇప్పుడు బ్రాహ్మణులు తీసుకొని తను నా భవనాలకు వెళ్ళిపోతానన్నాడు అమ్మా రాదు లేక 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 నా కొడుకు నా
తీసుకొచ్చిన పంచాంగాలు పాల నీతులు అడిగిన ఆయన తులసంగ రాజభూతల్లి గుణవంతురాల గుణసుందరి దేవి నీ పుణ్యపు గర్భాన నీకు కొట్టు పేరు దూరమైంది కన్న సంపన్నులైరు నీ గర్భాన కలిగిన కొడుకు మీ బిడ్డ కనుక నీ వాడకంట అనగలగలేదు అంతకంట అనగలగలేదు అమ్మా అందుకే అన్నారు తల్లులారా పుణ్యం ముందు మగ పిల్లగాడు పుడితే పుణ్యం కొద్ది రాజు వెళ్తాడు అమాస ముందు ఆడపిల్ల పుడితే అంశమంతురాలైదమ్మా కొడుకు నీ బిడ్డ కనుక నేను జన్మనామాలు వచ్చిన పేరు పెడతాను అన్నారే అమ్మా అమ్మా నీ కొడుకు నీ బిడ్డ మేలుకే కలిగిరు కానీ కీరు కలగలేదమ్మా కీట కీట కిన్నార్లు చెమ్ము చేకూరాలు మా పైన పల్ల జడలేదు మా పైన పల్ల జడలేదు పైన బల జడలేదు యాలమ పైన బల జడలేదు అమ్మ నీ కొడుకు వెనుకనేవి జన్మనామముల వచ్చిన పేరు ఇక అమ్మ నీ కొడుకు పేరు అపమాన రాదు చెల్లె అంశవంతురాలు నీ బిడ్డ రూపుకు చక్కదనం ఉండదు కాబట్టి నీ చెల్లె పేరు అన్నాడు నీ బిడ్డ పేరు రూపవతి దేవన్నారు రాదు రూపు సగం నీ బిడ్డ రూపవదన్నడే మరి కొండంత పండుగ చేసిండ్రు పండుగ తెల్లారెండు అన్నారు రాజు పిల్లల పైన రాజగా తీరి గాడిగా అమ్మలారా అడుగుతున్న కొడుకుల బిడ్డను బావగాటు సంబరపడుతూ ఉన్నదే సిరులగించేసింది నవ్వులే మనమానిచారో లోకమెల్ల మెందరా